వెల్కమ్ టు డయల్ న్యూస్ స్పెషల్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో కూటమిని మాత్రమే కాకుండా ప్రతిపక్షాన్ని కూడా ఇప్పుడు కదిలిస్తున్నటువంటి కేసు ఏదైనా ఉంది అంటే అది గాదె సాయికృష్ణ అలియాస్ పిల్ల సాయి లాకప్ డెత్ కేసు. రోజుకో మలుపు తిరుగుతోంది. న్యాయం జరిగిపోయింది అని చెప్పినటువంటి తల్లి మళ్ళీ ఎందుకు సిబిఐకి వెళ్ళింది అనేటువంటి అంశంతో పాటు పవన్ కళ్యాణ్ బిహేవియర్, అలాగే సాయికృష్ణ లాకప్ డెత్ కేసు కాపు సామాజిక వర్గాన్ని జనసేనకు కూటమికి దూరం చేస్తుందా అనేటువంటి దానిపై ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ పంచ్ ప్రభాకర్ గారితో. ప్రభాకర్ గారు నమస్తే. నమస్తే. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం న్యూస్ హాట్ సీట్ కి వచ్చారు. రావటమే మంచి హీట్ పుట్టించేటువంటి సబ్జెక్ట్ తో వచ్చారు కాబట్టి ఐ కమ్ టు ద స్ట్రైట్ పాయింట్. కాపు సామాజిక వర్గం సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కూటమికి దూరం అవుతుంది అని వైసీపీ అంటోంది. లేదు, కుల రాజకీయాలు, శవ రాజకీయాలు కూటమి చేస్తోంది, వైసీపీ చేస్తోంది అని చెప్పి కూటమి అంటుంది. ఓవరాల్ గా మీ కమెంట్ అండ్ మీ అనాలిసిస్ ఏంటి దీని మీద? అదే గాదె సాయికృష్ణ డెత్ అనేది ఖచ్చితంగా ఎవరినైనా కదిలిస్తుంది. ఒక తల్లి లేదంటే తల్లి తండ్రులు, అంటే ఒంటరి తల్లి ఆమె, ఒక సింగిల్ మామ్, రైట్? సింగిల్ మామ్ ఆమె. తండ్రి లేడు అనుకుంటా, అతనికి తండ్రి లేడు. ఇది కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఒక తల్లి రోదన, ఆవేదన అనేది అందరినీ కదిలించింది. నంబర్ 1. నంబర్ 2, కేసు ఎన్ని మలుపులన్నా తిరగని ఆంధ్రప్రదేశ్ లో 2026లో ఇంత సీసీ కెమెరాలు, అంటే అడ్వాన్స్డ్ గా, అంటే ఇంత ఓపెన్, అంటే మొత్తం అన్ని వ్యవస్థలు, ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యి ఈ టైంలో ఒక లాకప్ డెత్, ఆ శవాన్ని కాల్చివేయడం, శవాన్ని లేకుండా చేయడం అనేది నాకు తెలిసినంత వరకు ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా కానీ, ఈవెన్ ఇంక్లూడింగ్ ఇరాన్, ఇరాక్, ఏదైనా మనం అనుకుంటాం కదా, ఏమంటే అంటే ఎక్కడ కానీ, ఈస్ట్ యూరోప్, అమెరికా, ఎడన్నా పెట్టు, ఎక్కడా జరగబోదు. దిస్ ఈజ్ అన్ ఇన్సిడెంట్ విచ్ ఈజ్ అన్ ఎపిటోమ్ ఆఫ్ వ్యవస్థల్లో, అన్ని వ్యవస్థలు కొల్లుడై చేసిన పని. దీనికంతటికి కారణం కేసు ఎన్ని మలుపులన్నా తిరిగినాయి, నేను ఒప్పుకుంటా. వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ మామ, వాళ్ళు మనుషుల వ్యవహారం పక్కన పెడితే ఇది వ్యవస్థల ఫెయిల్యూర్. నంబర్ 1. వ్యవస్థలు ఎవరున్నారు? రాజకీయ పార్టీలు, ఆ పరిపాలనా యంత్రాంగంలో ఒక రాజకీయ పార్టీ, తర్వాత పోలీసు వ్యవస్థ, తర్వాత కోర్టులు, రాజ్యాంగం. ఎక్కడ గాని ఇవి 3 టోటల్ అట్టర్ ఫెయిల్యూర్. వీటికన్నటికి కారణం, నువ్వు కేసు ఎన్ని మలుపులా జరిగినాయి, కానీ ఒకటే కారణం. ఇది జరగడానికి కారణం ఈ 2026లో ఫస్ట్ రెడ్ బుక్ రాజ్యాంగం. అంటే ఈ వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేస్తూ ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి పోలీసు వ్యవస్థల్లో కూడా వాళ్ళకి అనుకోవచ్చు, నువ్వు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు అమలు చెయ్యండి అని చెప్పినప్పుడు పోలీసులు కొంతమంది ఉంటారు, పోలీసులు కానీ అన్ని వ్యవస్థల్లో ఉన్న వాళ్ళు అలర్ట్ అయిపోయి, చేస్తామబ్బా మీరు చెప్పినట్లే, మా పనులు కూడా మేము చేసుకుంటామనే నేపథ్యంలో జరుగుతుంది ఇప్పుడు. ఎస్, మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము పెడతాం, ఎవరినంటే వాళ్ళని అరెస్ట్ చేసేస్తాం, కానీ మాకు కూడా కొన్ని పనులు ఉన్నాయి, మాకు కూడా కొంతమంది కోపం ఉంది, మేము కూడా అదే విధంగా చేసుకుంటామని అంటున్నారు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఎ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ కేస్. నీకు ఎవరు చెప్పిండ్రు? ఒక బీహార్ నేను చెప్తున్నా, ఒకనొక కాలంలో నార్త్ హిందీ ల్యాండ్స్ లో ఇట్లాంటి అట్రాసిటీస్ చాలా భయంకరంగా జరిగేటివి. ఇట్లా బీహార్ లో లాకప్ డెత్లు ఇట్లా ఫర్ ద పాస్ట్ 10-15 years ఇట్లాంటివి జరగలే అక్కడ. దిస్ ఈస్ ఎ యూనిక్ కేస్. ఇప్పుడు ఒకరినొకరు కొట్టుకోవడము, చంపుకోవడము, ఒకరి మీద ఇంటిని దహనం చేయడము, అన్ని సపరేట్ ఇష్యూస్. బట్ వ్యవస్థలు అన్ని కలిసి ఒక వ్యక్తి 2026లో ఇంత ఎవిడెన్స్, ఇంత డిజిటల్ యుగంలో ఒక మనిషి కనిపించకుండా పోవడం అనేది అసలు హాస్యాస్పదం. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. 25 కేసులో లేకపోతే 22 కేసులో ఉన్నాయని చెప్పి అంటున్నారు. మూడే దట్స్ ఆల్ దుష్ప్రచారం. కేసులు
దీనికి ఒక విషయం చెప్తా. ఉమ్, ఈ పిల్ల సాయి కృష్ణ, గాదె సాయి కృష్ణ ఓకే. కాపు సామాజిక వర్గానికి చెందినవాడు. దీనికి ఇంకో కారణం కూడా ఉంది. కాపుల్లో ఒక విధమైన ఒక కాలర్ ఎగరేసుకొని తిరిగి వాడెంత వీడెంత అంటే అవన్నీ ఆ వాళ్ళని ప్రేరేపితం చేసింది ఈ పవన్ కళ్యాణ్ అనే అతను మీటింగులు పెట్టి మీకు కుల ప్రస్తావన లేదా, మీ కుల భావన లేదా, ఉమ్, రండి నాకు స్వాగతం పలకండి, సైలెన్సర్ తీసేసి తిరగండి, సైలెన్సర్లు తీసేసి స్వాగతం పలకండి అని చెప్పినప్పటి నుంచి ఆ సినిమాలలో ఉన్న ఆ ఒక కేర్లెస్ యాటిట్యూడ్ ఒక బిల్డ్ చేసిన తర్వాత ఏమి చేసినా చెల్లుతుంది అనేది ఈ జంజీలో ఇది ఈజ్ అ జంజీ. దిస్ గై ఈజ్ 23 years old. ఓకే. రిమెంబర్ దాట్. సో అతనికి పాపము అన్యము అంటే సినిమాలు లేకంటే ఈ వీళ్ళ నాయకుడిని బిహేవియర్ చూసి మనం కూడా వాడు నిజ జీవితంలో బిహేవ్ చేశాడు, వాడు సినిమాలోనే బిహేవ్ చేశాడు. నిజ జీవితంలో బిహేవ్ చేయడం వల్ల చిన్న చిన్న కేసులు, ఏమేమో కేసులు ఉన్నాయి, ఏదేదో చెప్పినారు. కానీ ఐ థింక్ ఒక కేసులో మాత్రమే అతనికి వారెంట్ ఉంది, 2 కేసులు 3 కేసులు కొట్టేశారు, చాలా ఏదేదో ఉన్నాయి. కానీ అతని మీద ఈజ్ నాట్ ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అబ్బా, అతని మీద ఎన్ని కేసులు ఉన్నా, ఫోక్సో ఉన్నా, ఏదన్నా అని నువ్వు జైల్లో పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలా, అంతేనా? ఉమ్, అన్యాక్రాంతంగా ఎక్కడి నుంచో ఏదో టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొచ్చి స్టేషన్ లో పెట్టి వాళ్ళ అమ్మ వాళ్ళు నాకు చూపించండి నా కొడుకునంటే కూడా నీ కొడుకు చని సి దిస్ ఈజ్ కాల్డ్ రెడ్ బుక్. అంటే వ్యవస్థల్ని చట్టాలని చేతుల్లోకి తీసుకున్న వ్యక్తులు వీళ్ళందరూ. ఎవరు? నాగరాజు గాని, లేకంటే నాగరాజు వెనకాల ఉన్న మనుషులు గాని, ఉమ్, లేకంటే వీళ్ళందరూ కూడా ప్రేరేపితమైన పని ఏంటంటే రెడ్ బుక్. ఎందుకంటే మనం వీఆర్ ఫేవరింగ్ రెడ్ బుక్ రాజ్యాంగం. సో వీ కెన్ టేక్ ఫేవర్స్, వాట్ ఎవర్ వీ వాంట్ టు డూ వీ డూ ఇట్. అంటే ఈగో, వాళ్ళ యొక్క పర్సనల్ మ్యాటర్స్ ఇవన్నీ తగులుకొని సాయి కృష్ణ అనే అతని చనిపోయినాడని అంటున్నారా? ఇంతవరకు ఎవరు ఏం డిక్లేర్ చేయలేదు అనుకుంటా. చేసిందా? కోర్టు అయితే చేసింది. అఫీషియల్ గా డిక్లేర్ చేసినా చేయకపోయినా ఇట్స్ వెరీ క్లియర్ దట్ ఇట్స్ లాక్ ఆఫ్ డెత్ కేసు. ప్రభాకర్ గారు 302 పెట్టారు, It's not a lock of death. It's a lock of murder. It's not a death. యా అందుకనే They murder him. 302 No, don't. There is a big difference between a lock of death and a lock of murder. Is John Puchke అంటే ఇట్స్ కావాలని చేసిన మర్డర్. యా ఏదో నేను ఒప్పుకుంటాను మీ టెర్మినాలజీని, మీ దాన్ని ఒప్పుకుంటాను. ఇట్స్ లాకప్ మర్డర్. లాకప్ మర్డర్ జరిగింది కాబట్టే 302 సెక్షన్ పెట్టారు. ఇట్స్ అన్ అఫీషియల్లీ ఆల్మోస్ట్ డిక్లేర్డ్. ఇక్కడ అర్థం కానటువంటి విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని కలవటానికన్నా ముందు సాయి కృష్ణ తల్లి నాకు న్యాయం కావాలి, నా బిడ్డను అప్పగించండి, నా బిడ్డ కనుక లేకపోతే కనీసం బూడిదైనా నాకు ఇవ్వండి అని చెప్పి అన్నారు. చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చిన తర్వాత మాకు న్యాయం జరిగింది, న్యాయం చేస్తానన్న హామీ ఇచ్చారు అని అన్నారు. మళ్ళీ సిట్ ఏర్పాటు చేసి సిట్ విచారణ జరుగుతుండగానే నాకు సిబిఐతో ఎంక్వైరీ చేయిస్తే బాగుంటుంది అని చెప్పి ఆమె హైకోర్టుని ఆశ్రయించారు. అంటే ఎవరన్నా మిస్గైడ్ చేస్తున్నారా వీళ్ళని, లేకపోతే ఏదైనా రాజకీయ ప్రభావం ముందు? కన్న కొడుకు ఎవరికి కాకుండా పోడు. వాడు ఎంత దుర్మార్గుడైనా కన్న కొడుకు ఎప్పుడైనా గాని కొడుకు చనిపోయాడు, కొడుకు కనిపించడం లేదంటే ఆ తల్లి పడే రోదన వేదన అనేది వర్ణనాతీతం. ఎవడైనా గాని వాడి కొడుకు ఎంత, నువ్వు అనుకోవచ్చు అరే చచ్చిపోరా నువ్వు నాకెందుకురా ఇబ్బంది పెడుతున్నావు అనే తల్లిదండ్రులు కూడా రోజు అంటున్నా, కొడుకు సన్మార్గంలో లేడనుకున్న తల్లి కూడా తల్లడిల్లిపోతుంది కొడుకు కనిపించలేదు అంటే. కొడుకు చనిపోయాడంటే తల్లి ఆవేదన ఎట్లుంటుందో అది నంబర్ 1. అది కనిపించింది ఆమెను. కానీ ఈ కాలంలో ఇంత ఆవేదన పడి దాని తర్వాత డబ్బు ఎవరికి చేదు కాదు. ఆమె కూడా అర్థమైనట్లుంది కొడుకు రాడు అనేది తెలిసిపోయిన తర్వాత. ఎవరైనా నాకు తెలిసినంత వరకు ఈ రెండిటి మధ్యలో డబ్బు అనేది చేరి, నాకు తెలిసి ఆమెకు ఈ రాజకీయ ఈ వ్యవస్థల్లో ఉన్న వ్యక్తులు, రాజకీయాలలో ఉన్న వ్యక్తులు వాళ్ళెవరో ఆమెను డబ్బుతో లోపరుచుకోవడానికి చేసిన ప్రయత్నంలో, లాలూచీలో ఎక్కడో తేడా వచ్చింది. డబ్బులు ఒకేసారి డెలివరీ చేయలేకపోవడమా, అమౌంట్ కు ఒప్పుకోలేకపోవడమా,
లేదంటే విడతల వారీగా డబ్బులు ఇస్తామని అక్కడ ఎక్కడో ఆ నెగోషియేషన్స్ కరెక్ట్ గా చేసుకోవడానికే ఆమె సిబిఐ అంటుంది ఉమ్, అనేది బాగా నాకు కొడతా ఉంది మైండ్ లో. ఉమ్, ఉమ్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ కెన్ సే. ఎందుకంటే నేను ఆ తల్లి రోదనని కూడా అర్థం చేసుకుని మొట్టమొదటి కాదు, ఒక 2-3 రోజుల తర్వాత వీడియో వేసిన వ్యక్తిని నేనే. ఓకే. తల్లి ఆవేదన గురించి ఎలా ఉంటది అనేది ఇప్పుడు కూడా నేను ఆమెను అది దిస్ ఇస్ ద ట్రూత్ వాట్ ఐఎమ్ స్పీకింగ్. ఉమ్. ఇదే ఇప్పుడు గవర్నమెంట్ ఆ, సార్ చెప్తున్నా. ఇప్పుడు ఈ ఈ గాదె సాయికృష్ణ లాకప్ మర్డర్ కేసు కూటమిని భయపెట్టిందా, భయపెడుతోందా, లేకపోతే ప్రతిపక్షానికి ఓ రాజకీయ అస్త్రంగా మారిందా ఇది అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం కాదు, వ్యవస్థల్లో అదే ఈ ప్రభుత్వం అదే వ్యవస్థల్లో అసలు మనుషులు వ్యవస్థలు ఇంత దిగజారుడు పోవడానికి కారణము ప్రభుత్వమే అనేది మాత్రం స్పష్టంగా జనాలకు వచ్చేసింది. ఉమ్, కూటమి ప్రభుత్వం భయపడుతుందా? ఎందుకు భయపడుతుంది? వాళ్ళకి తెలిసే కదా జరుగుతున్నాయి ఇవన్నీ. ఉమ్, భయపడేదేముంది? దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ సాయి కృష్ణ అనే అతన్ని ఒక కుక్కని చంపడానికి మనం ఎలా అయితే పిచ్చి కుక్క అంటామో అట్లా వాడి మీద ప్రాపగాండా చేస్తుంది ఎవరు? ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆ కులానికి సంబంధించిన వాళ్ళు. ముఖ్యంగా ఆ తెలుగుదేశం పార్టీ కొమ్ము కాసే ఒక కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కావాలంటే చూడు, వాళ్ళు కాపుల్ని వేరు చేసి కాపు అనే తీసుకొచ్చారని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళేమన్నారు, వీడు వీడు దరిద్రుడు, నికృష్టుడు, అకృత్యుడు, అకృత్యాలు ఎక్కువ చేశాడు అని వాడిని, ఆ అబ్బాయిని, ఆ పిల్ల సాయి అనే అతన్ని, పిల్ల సాయి కృష్ణ అనే అతన్ని చేసింది ఎవరు అనుకున్నావు? ఉమ్, తెలుగుదేశంలో ఒక సామాజిక వర్గం చెందిన వాళ్ళు. వాళ్ళ 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 యూట్యూబ్లు, వాళ్ళ పోస్టులు, వాళ్ళే ఎక్కువ ప్రచారం చేశారు. సార్ హియర్ ప్రభాకర్ గారు, ఇక్కడ ఇక్కడ నాకు ఒక ప్రశ్న ఉంది. ఇప్పుడు సాయి కృష్ణ లాకప్ మర్డర్ పైన కొన్ని మీడియా ఛానల్స్ నానా హడావిడి చేశాయి అండ్ బై ద సేమ్ కొంతలో మీడియా కూడా ప్రశ్నిస్తోంది. కానీ ఆశించినంత స్పందన సభ్య సమాజం నుంచి లేదు. సాయి కృష్ణ కేసులో నిజ నిజాలు బయటకు రావాలి అని చెప్పి ఎవరు ఆందోళన చేయలేదు. కానీ అంటే ఐ మీన్ ప్రజా సంఘాలు కొన్ని ఆందోళన చేశాయి, ప్రెస్ మీట్లు పెట్టాయి. కానీ సిఐ నాగరాజుకు మద్దతుగా మాత్రం ఆందోళన చేశారు, నిరసనలు చేశారు, అరెస్ట్ చేయొద్దన్నారు. అంటే ఏం జరుగుతుంది అసలు ఈ కేసులో, ఈ సమాజంలో ఏం జరుగుతుంది? ఇంతకంటే నేను ఒక ఆంధ్రప్రదేశ్ భావ దరిద్రం స్టేజ్ లోకి చేరిందంటే నేను ఒక ఎన్ని పార్టీలు కారణం. ముఖ్యంగా నేను చెప్తున్నా కదా, దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈజ్ చంద్రబాబు అండ్ మీడియా, హిజ్ మీడియా. అసలు ప్రజల్ని ఈ రోజు కాదు, చంద్రబాబుకు సంబంధించిన మీడియా, చంద్రబాబు మీడియా ఎవరు? పచ్చ మీడియా. ప్రజలని ఈ రోజు నుంచి, ఈ రోజే కాదు, 30-40 సంవత్సరాలుగా వాళ్ళు ఆడుతున్న నాటకంలో భాగం. అందుకనే మీడియాను మొత్తం కొనేసి ప్రజల్లో కూడా ప్రజల మైండ్ ను ఒక మార్చేస్తున్నారు. ఇప్పుడు ఈ స్పందన అనేది, ఇప్పుడు నేనేంటో అనేది నీ ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రజలకు తెలుసు. ఏమే ఇలాంటి వ్యక్తులు అంటే సమాజంలో ఒక ఇట్లాంటిది జరగదు. 2026లో ఒక 23 ఏళ్ల వ్యక్తి, వాడు పాపం ఏదో జొమాటోనో చేసుకుంటున్నాడు, ఏదో కష్టపడి బతుకుంటాడు, వెళ్ళిపోయి ఇవన్నీ వదిలేసుకొని. అఫ్ కోర్స్ పూర్వాపరాల మనకి కేసు నేను చెప్తున్నా, ఒక మనిషి అన్యాయంగా ఒక మనిషిని తీసుకొచ్చి చంపేయడం అనేది అసలు జీర్ణించుకోలేని విషయము. దాని మీద స్పందించలేదంటే అది వాళ్ళకే వదిలేస్తున్నా, మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకే. వీటికన్నిటికీ కారణం ఈ చంద్రబాబు నాయుడు, వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ క్యాస్ట్, వాళ్ళు నమ్ముకున్న మీడియా. నువ్వు నన్ను ఎన్ని అడిగినా నేను ఇదే చెప్తా. ఇది క్రిమినల్ వాస్తవం ఏంటి? ఒక క్రిమినల్ చనిపోతే నాకు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో దానిపై మీ రెస్పాన్స్ ఉంటుందా? దానికి కూడా చంద్రబాబు కారణం బాసు. డోంట్ మనం శుద్ధులు చెప్పుకోవడానికి మన ఇద్దరం ఇక్కడ కూర్చోవాలా. దిస్ ఈజ్ ద వాస్తవం. మనము వాస్తవాలు మాట్లాడుతున్నాం. ఇది వాస్తవం. నువ్వు ఎంత శుద్ధులు చెప్పుకున్నా, ఎస్, కులం అనేది ఉంది. కులం అనేది ప్రతిసారి ప్రస్తావన లేక వస్తూనే ఉంటుంది. నేను మీతో ఖచ్చితంగా ఏకీభవిస్తాను. కులం ఉంటుంది, కులం వివక్ష ఉంటుంది, నో డౌట్. కానీ పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఏంటంటే
అసలు క్రిమినల్ కి కులం ఏంటి? క్రిమినల్ నేచర్ ఉన్నటువంటి వాడికి కులం ఏంటి? వాడు చనిపోతే లేకపోతే వాడిని చంపేస్తే నన్ను నో లాగా నో చనిపోతే కాదు, అంటారేంటి? చనిపోతే కాదు, వ్యవస్థలలో ఉన్న ఇప్పుడు వాడు గవర్నమెంట్ లో ఉన్నాడా అబ్బాయి, అతను ఎవరు వాడు, పవన్ కళ్యాణ్ సాయి. అనేవాడు. ఎస్, నో నో నో, పవన్ కళ్యాణ్ డిసిఎం స్థాయి వాడిది ఉమ్, కదా, ఉమ్, కదా. అవును. ఏం మాట్లాడాలి వాడు? విచారణ చేయండి, సిబిఐతో వేపిద్దాం అనే చేయాలి కానీ వాడిని పిచ్చి కుక్క అని వాడే అన్నాడు, వాడే అంటున్నాడు వాడు పిచ్చి కుక్క అని, ఉమ్, కుక్కను చంపడానికి. సిగ్గులేని వ్యక్తి వాడే న్యాయం గురించి మాట్లాడతాడు, న్యాయం జరగాలంటాడు, ప్రశ్నిస్తానంటాడు. ఎస్, అతను క్రిమినల్ కావచ్చు, క్రిమినల్ అయిండొచ్చు, ఉమ్, కానీ వాటి మీద కూడా విచారణ జరపండి. అసలు అసలు వాడు సభ్య సమాజంలో కష్టపడి బతుకుతున్నాడయ్యా. వాడు 23 ఏళ్ళు, వాడు మార్కాపురంలో ఎక్కడో వాడు జొమాటోనో ఏదో చేసుకున్నాడు, డెలివరీలు చేసుకున్నాడు. ఏం పారిపోలే, ఉమ్, పారిపోలే. ఉమ్, అందరికీ తెలుసు వాడు ఎక్కడ ఉన్నాడు అనేది, తెలియకలే లేదు కదా. ఉమ్, ఏమంటాడు అసలు? చని వాడు ఏమైనా మాట్లాడతాడు, క్రిమినల్ కులమైందంటాడు. మరి క్రిమినల్స్ ని ఒక కులం ఉందని చెప్పి వెనకేసుకొచ్చినప్పుడు అప్పుడేమైంది? మరి ఈ రోజే మాట్లాడుతున్నావు, ఆ రోజు ఏమైంది? నేను ఇంతకుముందు మాట్లాడలేదా? మనం పట్టుకురావచ్చు కదా. ఇంత క్రిమినల్ అయితే ఎందుకు పట్టుకోకుండా ఉన్నారు మీరు? ఎందుకు వాళ్ళని పోలీస్ స్టేషన్ లో పెట్టకుండా ఉన్నారు? లేకంటే ఎందుకు కోర్టులో శిక్షలు ఇప్పించలేకపోయారు? ఎవిడెన్స్ ఏముంది మీకు? కమాన్. ఉమ్, ఇప్పుడు ఇప్పుడు కాపులు, కాపులు టర్న్ తీసుకొని కాపులను చంపేశారు, కాపులే చంపేశారనే నేపథ్యంలో ఇది జరిగింది కమ్మవారి ప్రభుత్వంలో కాబట్టి కమ్మ ప్రభుత్వం అయిన తెలుగుదేశం ప్రభుత్వానికి ఏమి కాకూడదని కులం కార్డు అదే వాడిని క్రిమినల్ గా లెక్కేస్తున్నాడు ఎవరు? పవన్ కళ్యాణ్. ఇంకా కొమ్ము కాస్తున్నాడు పవన్ కళ్యాణ్. దట్ ఈస్ ద తేట తెల్లం. కమాన్, ఇట్స్ ఎ వెరీ సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. ఓకే, దట్స్ ఇట్. దట్ ఈస్ మై ఒపీనియన్. సాయి కృష్ణ కేసులో కులాన్ని తీసుకువచ్చి వైసీపీ ఏమన్నా తప్పు చేసిందా? వైసీపీ ఏమి కులం తీసుకురాలేదు. ఎందుకు సాక్షి నుంచి వైసీపీ అనుబంధ మీడియా వాళ్ళు కాపు కాపు అని చెప్పి రాసింది కదా ప్రభాకర్ గారు. నువ్వు అట్లా ఎత్తుకుంటే ఏమే, దళిత డాక్టర్ సుధాకరు, వాడి పేరు డాక్టర్ సుధాకరు, దళిత డాక్టర్ సుధాకరు, ఇవన్నీ కాదు. కులం అనేది ఖచ్చితంగా వస్తుంది. కులాన్ని తీసుకొచ్చింది ఈ రాష్ట్రానికి ఆ దరిద్రులే. ఏది? పచ్చ మీడియా దరిద్రులే, ఆ ఒక్క సామాజిక వర్గమే. వాళ్ళే రాజ్యం ఏలడానికి కులాల మధ్య చుచ్చులు పెట్టింది వాళ్ళే. ఎప్పటికీ ఆ మంటలు ఆరిపోవు. జన్ జీ కాదు, జన్ జీ తర్వాత ఏం లేవా? జన్ జీనా, జన్ జడ్డా, జన్ జీ. మేము జన్ జీ అంటే ఇంకొక ఏదైనా ఆల్ఫాబెట్ కట్టుకున్నా జరగవు. ఈ దరిద్రులు ఉన్నంత కాలం ఇట్లే ఉంటది. ఒకటే అబ్బా, నేను వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తానా లేకంటే వైఎస్ఆర్సీపీ వైపు మాట్లాడదు కానీ కుల ప్రస్తావన అనేది అది కామన్, అది వస్తూనే ఉంటది. నువ్వు దేకపోయినా ఏరేవాడనే తీస్తాడు. వాళ్ళైతే కులాన్ని తీసుకురాలేదు, ఆ కులపు వ్యక్తులు మాట్లాడారని పులిమేలు. ఎస్, మాట్లాడిండొచ్చు, కాపు కులస్తుడని చెప్పిండొచ్చు, అంతేగాని ఏమే. సరే, ఇప్పుడు ఇంతమంది చనిపోయినారు, ఇంతమంది 2 ఏళ్లలో ఎవరన్నా ఒక కాపు కులస్తుడు కాకుండా వేరే కులముడు ఎవడో చచ్చిపోయినా చెప్పు? ఇంత అన్యాయంగా, ఇంత అన్యాయంగా మరి కులం తీసుకోవాలి. అప్పుడు కులం ఎవరన్నా రెడ్డి చచ్చిపోయాడా, కమ్మోడు చచ్చిపోయాడా, దళితుడు చచ్చిపోయాడా? లేదు కదా. కమాన్, ఎస్, దిస్ ఇస్ యూనిక్ కేస్. దెన్ వాట్ యు థింక్? అది ఓవరాల్ గా ఈ కేసులో న్యాయం జరుగుతుందా? ఒకవేళ జరిగితే ఎలాంటి న్యాయం జరుగుతుంది? ఈ కేసు ఎటు తేలుతుంది చెప్పండి ప్రభాకర్, మీ అంచనా ప్రకారం. ఈ కేసు ఎటు వెళ్ళినా వెళ్ళకపోయినా, న్యాయం జరిగినా జరగకపోయినా గానీ ఆ తల్లి ఆవేదన అనేది అందరికీ అర్థమైంది. నంబర్ 1. నంబర్ 2, ఆంధ్రప్రదేశ్ ఇంత దరిద్రంగా తయారైందా, బీహార్ కంటే భ్రష్టు పట్టిపోయిందా అనేది అందరికీ తెలిసిన విషయం. ఏమే, పైన దేవుడు ఇట్లాంటి కేసులకి పైన జడ్జిలు దేవదేవతలు కాదు, పైన దేవుళ్ళు, కింద ప్రజలు అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమైనంత ఇది ఏమన్నా ఎలక్షన్ లో నెక్స్ట్ 29లో ఏమన్నా దీని ప్రభావం చూపుతుందా అంటే ఖచ్చితంగా చూపుతుంది. అదే పర్యవసానం. ఆ తల్లికి డబ్బు ముడుతుందో లేదో నాకు తెలియదు, ఎంత ముడుతుందో లేదో నేను మాట్లాడను. ఏమే, నెగోషియేషన్స్ బాగా జరగాలని, కనీసం ఆమన్నా అంటే పేదరికంలోంచి బయటకు రావాలి,
ఆమె కడుపు కోతకి తీరాలి. నేను అదే అనుకుంటున్నా. మరి ఎంత వెలగట్టారో నాకు తెలియదు. ప్రాణానికి ప్రాణం ఖరీదు అనే సినిమా తీయచ్చు దీని మీద. అంటే మంచి నష్టపరిహారం కాంపన్సేషన్ మీరు వెళ్ళంటున్నారు కానీ కాంపన్సేషన్ నేను కావాలంటే కొద్ది రోజుల తర్వాత మనం ప్రాణం ఖరీదు అని ఒక సినిమా, నేను ఒక స్క్రిప్ట్ రాస్తాను. I can make a movie on this one. I think it's a saleable movie. Is a big అంటే వ్యవస్థలు ఎట్లా కుళ్ళుడేదని మలయాళం వాళ్ళకి ఇచ్చినామంటే ఇప్పటికే తీసిన సినిమా. దృశ్యం ఎంత టైం వేస్ట్ బిజినెస్ బ్రదర్. దిస్ ఈజ్ అ క్లాసికల్ ఫెయిల్యూర్ ఆఫ్ సిస్టమ్స్ ఇన్ అ డెమోక్రసీ. And then how the rats in the system and then the individuals of the parent or whatever, how they are, అంటే వాళ్ళని ఎలా మనం మ్యానిపులేట్ చేయొచ్చు, మనము ఎలా సిస్టాన్ని నిర్వీర్యం చేయొచ్చు, దేన్నైనా ఒక ప్రాణము విలువ లేకుండా చేయడం ఎలా అంటే దిస్ ఈజ్ అ క్లాసికల్ వే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, కాస్ట్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ దిస్ journey of the death of a 23-year-old young boy. This is what I feel. Right? We can make a movie. I can make it hit. కావాలంటే నేను అమెరికా నుంచి తీస్తాను, స్క్రిప్ట్లు గిప్లు నా దగ్గరే ఉంటాయి, నేనే డైరెక్షన్ చేస్తాను. మలయాళం కంటే ఇంకా బాగా తీస్తాను నేను. ఐ హ్యావ్ ది ఎబిలిటీ. కాకపోతే నాకు కెమెరాలు రావు అంతే. కాకపోతే ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ సెటప్. హౌ ద సిస్టమ్ ఫెయిల్ ఇన్ దిస్, ఒక మలయాళం మూవీ తయారు చేయొచ్చు. రైట్ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దస్ టైం. మళ్ళీ ఇంకొక ఇష్యూతో కలుద్దాం, ఖచ్చితంగా దీనిపై మాట్లాడదాం. థ్యాంక్ యూ మచ్ బాబు. థ్యాంక్ యూ.